బ్రెయిన్ డెడ్తో చనిపోయిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. కుటుంబ సభ్యులు ఆమె భౌతిక కాయాన్ని స్వస్థలమైన గద్వాల్ జిల్లా ఐజా సమీపంలోని ఎక్స్క్లాపూర్ గ్రామానికి తరలించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాయి. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గాంధీ ఆసుపత్రికి వెళ్లి ప్రియాంక భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఇక ప్రియాంక తండ్రిని ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ప్రియాంక మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇక ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని నేరస్తులు తప్పించుకోకుండా చట్టాలను మరింత కఠినతరం చేయాలన్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దోషులను చట్ట ప్రకారం శిక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.